సర్వ సృష్టికి ఆధారభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామములకు వందనముల స్తుతులు. నీ పరిశుద్ధ మందిరాలలో మరొక మారు ఈ శ్రేష్టమైన సమయాన్ని గడపడానికి మాకు ఇచ్చిన ఈ సన్నిధిని బట్టి నీకు స్తుతులు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించినాం, నేను గనపరిచున్నాం. నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా నా నోటి మాటలు, హృదయ ధ్యానములు నీకు అంగీకారం ఉంచమని, నా నోటిని బోరగా వాడుకోమని, నీ వాక్యము నీ ప్రియబిడ్డల హృదయముల్లో నాటుబడే భాగ్యం దయచేయమని, ఈ సమస్తమైన సమయాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని నామమున కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. గడిచిన వారం అంతట్లో కూడా దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇచ్చి మరలా ఆయన సన్నిధిలో ఇటు రీతిగా కలుసుకునే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించాడు. గడిచిన 2 వారం నుంచి మనము ఒక అంశంతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అందు మాత్రమే కాదు, ఈ యొక్క సంవత్సరము మరి 11వ నెలలో మనం అందరం కూడా ఉన్నాం. ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉన్నది. గడిచిన 2 వారాల నుంచి కృతజ్ఞత అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి కృతజ్ఞత గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో ఏదైనా ఒక మంచి కార్యం జరిగినప్పుడు, ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు మాత్రమే దేవునికి మనము స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో అంటే ఇక్కడ ప్రతి విషయం అంటే మన జీవితంలో అనేకమైన పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉంటాం. కొన్ని మంచి పరిస్థితులు ఉంటాయి, కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అన్ని రకములైన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. అన్ని వేళలా కూడా మన దేవుణ్ణి స్తుతింపబద్దులై ఉన్నాము. అది విశ్వాస యొక్క ముఖ్య లక్షణం అని దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. నీ కృతజ్ఞత తెలియచేయట్లేదంటే యు ఆర్ నాట్ ఎ బిలీవర్. దేవుణ్ణి ఎరగని వాడవే. కాబట్టి డోంట్ ఫైండ్ రీజన్స్ టు థ్యాంక్ గాడ్. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి కారణాలు వెతకొద్దు. అంటే ఈ కారణం చేత నేను దేవుని స్తుతిస్తున్నానని చెప్పి, అది ఆ విధంగా నువ్వు ఆలోచన చేసినప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి చాలా చిన్నది. ఎందుకంటే దేవుని కార్యాలు మనం తలుస్తున్నప్పుడు అసలు అన్కౌంటబుల్ థింగ్స్ అన్నమాట, లెక్కించలేము, లెక్కకు అందరి అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తూనే ఉన్నాడు. చేసే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. హెలెన్ కెల్లర్ అనే ఒక అమెరికా దేశస్తురాలు, ఆమె పుట్టిన 19 నెలలకు అంధురాలైపోయింది. ఆమె పేరెంట్స్ ఫెల్ట్ దట్ షీ వాజ్ ఎ అన్ఫార్చునేట్ చైల్డ్. దురదృష్టకరమైన కుమార్తె అనుకున్నారు. ఎదుగుతూ ఉంది ఆమె. షీ బికేమ్ ఏ యాంగ్రీ చైల్డ్. 7-8 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పాప స్థితి ఎలా ఉందంటే ఫ్రస్ట్రేటెడ్గా ఉంది. చూడలేకపోతుంది, వినలేకపోతుంది. ఆ పాప ఏం చేస్తుందంటే వస్తువులన్నీ ఇసిరేస్తుందంట. షీ బికేమ్ ఎన్ యాంగ్రీ చైల్డ్. తల్లిదండ్రులు తల పట్టుకుని ఏడుస్తుండేవారంట. ఏంటి నా బిడ్డ ఇటు రీతిగా ఉన్నది అని చెప్పి. వినబట్లేదు, కనబట్లేదు. 19 నెలల దాకా బాగానే ఉంది.
అయితే జ్వరం వచ్చి ఆమెకు కంటి చూపు పోయింది, వినే జ్ఞానం, ఆ యొక్క స్థితి శక్తి కూడా కోల్పోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను ఒక స్కూల్లో జాయిన్ చేశారు. అప్పటి నుంచి టచ్ ద్వారా, ఆ స్పర్శ ద్వారా తను చదవడం ప్రారంభించింది. ఆమె తను చదివిన స్కూల్లో షీ వాజ్ ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ అంట. ఆమె మాత్రమే గ్రాడ్యుయేట్ అయింది. ఆ తదుపరి యేసయ్యను తెలుసుకుంది. యేసయ్యను తెలుసుకుని ఆమె జీవితం ఒక ఉన్నతమైన జీవితంగా తీర్చిదిద్దబడి ఉంది. షీ బికేమ్ ఏ ఫేమస్ రైటర్. ఒక మంచి రచయితగా తయారైంది. పాటలు రాసేది, పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉండేదంట. ఆ తదుపరి అమెరికా దేశంలో ఒక ఉన్నతమైన అవార్డు కూడా ఆమెకు ఇచ్చారు, హెలెన్ కెల్లర్. ఆమె దేవుని తెలుసుకున్న తర్వాత తన అనుభవంలోంచి ఒక పాట రాస్తూ దాంట్లో 3 విషయాలు ప్రస్తావించిందంట. దేవునికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని చెప్తూ, 1, దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి, తన కార్యాలు తెలుసుకుని బట్టి దేవుని స్తుతించాలని చెప్పిందంట. దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి, ఆ జ్ఞానం బట్టి దేవుని కార్యాలు తెలుసుకునేటని బట్టి దేవుని స్తుతించాలని, నా చీకటిలో వెలుగు అనే విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతించాలని, నాకు మరొక జీవితాన్ని అనుగ్రహించి ముందు జీవితం చూడడానికి సంతోషముతో పరలోకపు నిరీక్షణ కలిగి ఉండేటను బట్టి నిత్యము దేవుని స్తుతించాలని చెప్పి ఆమె ఈ 3 రీజన్స్ చెప్పిందంట. అంటే ఈ 3 కారణముల చేత నిత్యము కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పింది. కానీ వెన్ వి థింక్ అబౌట్ ఇన్ అవర్ లైఫ్స్, ఒక మంచి కార్యం జరిగినప్పుడు, అంటే మంచి ఇన్ సెన్స్ మన జీవితంలో, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్తుతిస్తాం, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు కానుక వేస్తాం. కాదు, క్రైస్తవులు అన్నవాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వారు నిత్యము దేవుని స్తుతించాలి, నిత్యము దేవుణ్ణి స్తుతించాలి. దట్ మస్ట్ బి ద వే ఆఫ్ లైఫ్. అది క్రైస్తవ జీవితము, క్రైస్తవ విధానమై ఉండాలి, క్రైస్తవ జీవిత విధానమై ఉండాలి. అనునిత్యం కూడా దేవుణ్ణి స్తుతిస్తుండాలి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చూస్తున్నప్పుడు పౌలు భక్తుడు 15 చివరి భాగం నుంచి చూడమ్మా. 15వ, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఒక క్రిస్టియన్ లైఫ్ అంటే ఏ విధంగా ఉండాలో ఇక్కడ పౌలు భక్తుడు ఒక చక్కని డెఫినేషన్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు మన జీవితాన్ని అన్వయించుకొని మరలా మన యొక్క జీవితాన్ని ఒకసారి రీడిఫైన్ చేసుకుందారు. అంటే ఈ 3 విషయాలు మన జీవితంలో ఉంటున్నవో లేదో, అనునిత్యము కూడా మన యొక్క జీవిత విధానంలో ఈ 3 మన జీవితంలో భాగమైపోవాలి. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం. నువ్వు దేవుని బిడ్డవైనట్లయితే, దేవుణ్ణి ఎరిగినట్లయితే అనునిత్యము కూడా ఈ 3 విషయాలు నీ జీవితంలో చేస్తూనే ఉండాలి. నువ్వు మొట్టమొదటి చూసినప్పుడు ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ కూడా సంతోషిస్తూనే ఉండాలి. బీ హ్యాపీ ఆల్ ద టైమ్. చాలామంది సంతోషంగా ఉండలేరు. మీరు అనొచ్చు, అన్ని సందర్భాల్లో సంతోషంగా ఎలా ఉండగలమని చెప్పి. ఉండాలి.
కష్టాల్లో కూడా సంతోషించడం ప్రయత్నం చేయాలి. అదే క్రైస్తవ విశ్వాస జీవితం. దుఃఖాల్లో కూడా సంతోషంగా ఉండడం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో అటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి దేవునిలో. మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి. ఇక్కడ ఆనందించుట అనే దాన్ని చూస్తున్నట్లయితే ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్న అసలు మెయిన్ టైటిల్ జాయ్. అనేక సందర్భాల్లో జాయ్ అనే మాట వ్రాయబడి ఉన్నది. ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్తున్నాడు. అంటే దేవునిలో ఆనందించుట అనేది క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన కార్యము. అంటే ఆనందాన్ని కూడా మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఈ లోకములో ఆనందించే విషయాలు చాలా ఉన్నాయి మనకి. వినోదం ద్వారా ఆనందిస్తూ ఉంటాం, ఆహారం ద్వారా ఆనందిస్తూ ఉంటాం, లేకపోతే షాపింగ్ ద్వారా ఆనందిస్తూ ఉంటాం. ఒకసారి మనం మన జీవితాన్ని, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ముడిపెట్టుకున్నప్పుడు ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ ఎంజాయింగ్. ఒక వస్త్రాన్ని కొనుక్కున్నప్పుడు థ్యాంక్ గాడ్, దేవా ఈ వస్త్రాన్ని నాకు అనుగ్రహించావు, థ్యాంక్ గాడ్. ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు థ్యాంక్ గాడ్. ఆహారం తిన్నప్పుడు థ్యాంక్ గాడ్. ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు థ్యాంక్ గాడ్. వెన్ యూ ఎంజాయింగ్ ఎ ఫెలోషిప్ థ్యాంక్ గాడ్. అంటే ఎవ్రీథింగ్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. ప్రతి దాంట్లో కూడా దేవుని స్తుతించండి. మనం పానం చేసినా భోజనం చేసినా దేవుని మహిమార్థమై చేయాలి. కాబట్టి ఇక్కడ లోకస్తులు లోకపరంగా ఎంజాయ్ చేస్తుంటారు, దాంట్లో దేవుడు ఉండడు. అక్కడ దేవుని ప్రస్తావన ఉండదు. సువార్తలు మనం చూసాం కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. దట్ ఈజ్ హిజ్ వే ఆఫ్ లైఫ్. తినడం త్రాగడం సుఖించడం అనేది తన వే ఆఫ్ లైఫ్. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి విషయంలో దేవునిని ముడిపెట్టుకుని పరిశుద్ధమైన కార్యములలో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ సంతోషించాలి, దేవుని యొక్క పాటలు పాడుతూ సంతోషించాలి, దేవుని సన్నిధిని బట్టి సంతోషించాలి, దేవుని బిడ్డలైన వారితో సహవాసంతో సంతోషించాలి. ప్రతి మంచి కార్యం విషయంలో మనం సంతోషిస్తూనే ఉండాలి. పాత నిబంధనలో కూడా దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 18వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలముననే నీవు, నీ కుమారుడును, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుతూ. దేవుని స్తోత్రం. కాబట్టి మనము దేవుని నామాన్ని కలిసి భుజిస్తున్నప్పుడు అక్కడ దేవుని మనం స్తుతింపబద్దులై ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము దేవుని స్తుతిస్తూ సంతోషంగా మనం ఉండాలి. కాబట్టి అన్ని సమయాల్లో కూడా దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిలో సంతోషింపబద్దులై ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో సంతోషించాలని దేవుడు అక్కడ వారికి స్పష్టంగా సెలవిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో సంతోషించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ దినము దేవునికి ప్రతిష్ఠింపబడిన దినము, దీనిలో మీరు దుఃఖపడకుడి, ఆనందించడి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం చూడండి.
మీరు దుఃఖపడకుడి, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించటం వలన మీరు బలం పొందుదురు. దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవాయందు ఆనందించటం ద్వారా మీరు బలము నొందుదురు అని చెప్తున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించువారుగా, దేవుని యొక్క కార్యములు బట్టి దేవునిలో ఆనందించేవారుగా మనం ఉంటున్నట్లయితే ఆ యొక్క జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి బట్టి మనం ఆనందించడం కాదు, కానీ దేవునిలో ఆనందించేవారుగా ఉండాలి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు క్రైస్తవ విశ్వాస జీవితం మనం చూసినప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించేవారుగా ఉండాలి. వాక్యం చదువుట్లో ఆనందించాలి, వాక్యాన్ని వినుట్లో ఆనందించాలి, దేవుని సన్నిధిలో ఆనందించాలి, దేవుని కార్యాలు చేయటంలో ఆనందించాలి, దేవుని కొరకు జీవించట్లో ఆనందించాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండేటిని బట్టి ఆనందించాలి, దేవుని బిడ్డల బట్టి మనము ఆనందించేవారు ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా చూసినప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు, ఎల్లప్పుడూ కూడా. రెండోది చూసినప్పుడు ఎడతెగక ప్రార్థించుడి అంటే ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉండాలి. అంటే ఎడతెగక అంటే వితౌట్ సీజింగ్ అని అర్థం ఇంగ్లీష్లో. అంటే మానక అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇంక మన జీవితం బెడ్ మీద లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తారు బెడ్ మీద లేచిన వెంటనే? ఊరిని చేతులు ఎత్తండి. అంటే నా గురించి కదా, దేవుని కొరకు. అంటే మన జీవితము లేవడంతో వి నీడ్ టు థ్యాంక్ గాడ్ విత్ ప్రేయర్ అండ్ ప్రైజ్. దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకోవాలి. తింటున్నప్పుడు, వెళుతున్నప్పుడు, ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. నిజంగా నేను కొంతమంది చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్, వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నాడు, వెంటనే ఆ డ్రైవింగ్ ప్రారంభించే అంత బిజీలో కూడా వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. ఇట్ వాజ్ ఎ విట్నెస్. అంటే వీఆర్ రిక్వెస్టింగ్ గాడ్ టు లీడ్ అస్. అంటే ప్రతి మూమెంట్లో కూడా దేవా నీ ప్రజెన్స్ నాకు కావాలి, నీ ప్రజెన్స్ నాకు కావాలి. కాబట్టి ప్రార్థన అనేది కూడా మన జీవితంలో ఎల్లప్పుడూ చేయాలి. అది మనం చేస్తున్నప్పుడు అనునిత్యం కూడా మనం దేవునితో మనం సన్నిహితమైన సంబంధాలు మనం కలిగి ఉన్నవారు. మనం యేసయ్య కూడా అటు రీతిగా చేసేవాడు కదా. తన శిష్యులతో ఉంటున్నప్పుడు, పరిచర్యలో ఆయన బిజీగా ఉన్నా కూడా ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయువాడుగా ఉన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గర కూడా నిత్యం మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉంటున్న వారు ప్రార్థన చేయడం అనేది ఇంకా మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోలేదు, అంతే, మన జీవితం అయిపోలేదు. అంతేకాని దానికి ఏదో మనం ప్రత్యేకంగా టైం పెట్టుకుని అప్పుడు ప్రార్థన చేసుకోవడం అనే ఒక అపాయింటెడ్ టైంని మనం ఫిక్స్ చేసుకోవడం ఓకే, ఫైన్, అది కూడా మంచిదే, నేను కాదంటలేదు. బట్ ప్రతి క్షణం కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నిలకడగా ఉండి దాని యందు మెలకువగా ఉండడు. ప్రార్థనలో నిలకడగా ఉంటూ కృతజ్ఞతలో మనము ముందుకు వెళుతూ ఉండాలి. కృతజ్ఞత తెలియచేస్తూ మనం ముందుకి వెళుతున్న వారుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేస్తూ, దేవుని స్తుతిస్తూ, అనుక్షణం కూడా మనం దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం దుఃఖంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయం. మనం దుఃఖంగా ఉన్నప్పుడు మనం పాటలు పాడతామండి, పాడం. సంతోషంగా ఉన్నప్పుడు చేస్తుంటాం. ఏదన్నా ఒక బాధాకరమైన పరిస్థితి జరిగింది, ఆ రోజు ప్రార్థన చేయం. మనం ఆ రోజు ప్రార్థన చేయం, కుటుంబ ప్రార్థన కూడా మానేస్తుంటాం కొన్ని సందర్భాలు. ఎటువంటి పరిస్థితి అయినా ప్రార్థన చేయాలి. మనం ఎటువంటి పరిస్థితి అయినా కూడా మనం దేవుని స్తుతించాలి. అదే దేవుని వాక్యం మనకు సెలవుస్తుంది. దాని చక్కని ఉదాహరణ పౌలు శీలలు. వారు చెరసాలలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు
దేవుని వాక్యాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండరి, ఖైదీలు వినుచుండరి. మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండరి. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతం అండి. ఎంతో డిఫికల్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు, కానీ ఆ టైంలో కూడా ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడు దేవుని స్తుతిస్తున్నారంట. దట్ ఈస్ దర్ వే ఆఫ్ లైఫ్. అది వారి జీవిత విధానం. కాబట్టి ఆ కష్టాల్లో కూడా వాళ్ళు దేవుని ప్రార్థిస్తున్నారు. ఆ కష్టాల్లో కూడా దేవునికి కీర్తన పాడి దేవునికి స్తుతులు తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు మన జీవితాలు అట్టి రీతిగా ఉన్నా లేదో ఒకసారి చూడండి. దేవుని సన్నిధి రావడానికి చాలామందికి టైం ఉండట్లేదు. నేను రీసెంట్గా అంటే చర్చి మనకు తెలిసిన తర్వాత చాలామందికి నేను చెప్తున్నాను, అమ్మ చర్చ్ ఓపెన్ అయింది, రండి రండి అని చెప్తున్నాను. ఒక సహోదరు చెప్పినప్పుడు ఆమె అంటున్నారు, నాకు టైం లేదండి, నాకు టైము లేదండి, చాలా బిజీగా ఉన్నాను, నేను ఉదయం వెళ్ళిపోతున్నాను, ఎప్పుడో వస్తాను, నాకు సెలవు లేదని. మనం ఎంజాయ్ చేయడానికి బయట తిరగడానికి టైం లేదా, మనకి షాపింగ్ చేసుకోవడానికి టైం లేదా, ఫ్రెండ్స్తో గడపడానికి మనకు టైం లేదా? అంటే వీటన్నిటికీ టైం ఉంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి టైం లేదంట. ఒకసారి ఆలోచించండి, ఎంత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ మనం ఉన్నాము. ఇది ప్రతిష్ఠింపబడిన దినము, దీని యందు ఆనందించడి. ఆయన సన్నిధికి వెళ్ళాలని పరుగున రావాలి. ఇందాక ఒక సహోదరుని చూశాను, వెనక నుంచి నేను వస్తున్నాను, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారు. ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే దేవుని సన్నిధికి వాళ్ళు బైబిల్ పట్టుకుని, ఇక్కడ చాలామంది మన వాళ్ళు బైబిల్ పట్టుకుని కూడా వచ్చేవాళ్ళు తక్కువ మంది కనబడుతున్నారు. మేబీ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. బైబిల్ పట్టుకుని పరుగున వచ్చేస్తుంటే ఐ ఫెల్ సో హ్యాపీ. ఒకప్పుడు అంతే కదా, చిన్నప్పుడు మనందరం కూడా ఇంటి దగ్గర చర్చికి వెళ్తున్నాడు, బైబిల్ పట్టుకుని పరుగున చర్చికి వెళ్ళేవాళ్ళం, మనం దేవుని సన్నిధిలో సంతోషించేవాళ్ళం. ఈరోజు మనకి చాలా బిజీ అయిపోయాం. మన పనుల్లో బిజీ, కుటుంబాలతో బిజీ, జాబ్స్తో బిజీ, రకరకాల వ్యాపకాలతో బిజీ అయిపోయాము. దేవుని సన్నిధిని స్కిప్ చేయడానికి ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళచ్చు, పర్లేదులే. అంటే వీఆర్ నాట్ గివింగ్ వాల్యూ ఫర్ దట్, వీఆర్ గివింగ్ వాల్యూ ఫర్ అదర్ థింగ్స్. వాటికి చాలా వాల్యూ ఇస్తాం మనం, కానీ దీనికి వచ్చేసరికి ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళచ్చు. ఒకసారి ఆలోచించండి, ఆర్ వి రియల్లీ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్, కమిట్మెంట్ ఇన్ అవర్ లైఫ్? ఇది దేవునికి ఇవ్వబడిన సమయం, ఇది ప్రతిష్ఠింపబడిన దేవుని, దీనిలో మనం ఆనందించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. అంటే ఎంత ఆ భక్తుడు ఎంతగా ఆ మాట చెప్పాడు, దాని అర్థం ఏంటి? మన జీవితం అంత శ్రేష్టమైంది ఈ గడియ. దేవుల్లో ఆనందించడం అనేది, దేవుల్లో సంతోషించడం అనేది, అది ఎంతో విలువైన సమయం అది. కాబట్టి అన్ని పరిస్థితులలో మనం ప్రార్థించేవారు ఉండాలి, అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థన చేయడం మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. అంటే ఉదయం లేచిన నాటి నుంచి పండుకునే వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అంటే వీ నీడ్ టు క్రియేట్ ఆల్ ఆపర్చునిటీస్. కొంతమంది నేను చూశాను, జాబ్ టైంలో కూడా, గ్యాప్ ఉన్న టైంలో కూడా ప్రార్థన చేసుకుంటుంటారు. నాకు ఒక సహోదరుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ప్రతి సండే చర్చ్కి రెగ్యులర్గా వచ్చేవాడు. ఆయన ఓ రోజు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. ఎక్కువగా మన ఫ్రైడే వెన్స్డే పీపుల్తో ఇంటరాక్ట్ అయినట్టు ఆయనతో నేను ఇంటరాక్ట్ కాలా. ఐ గోట్ అన్ ఆపర్చునిటీ. నేను ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ వాజ్ షేరింగ్, నేను పని చేసిన తర్వాత నా సమయం అంతా బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి నేను ఎంతగానో దేవుని స్తుతించాను. అంటే దేవుని యొక్క రుచి తనకు తెలుసు, దేవుని రుచి తనకు తెలుసు. కాబట్టి ఒక చిన్న ఉద్యోగి ఉదయం లేచి తన పనులన్నీ చేసుకుంటాడంట,
తన మిగతా సమయం ఎప్పుడుంటే అప్పుడు బైబిల్ చదువుకుంటాడంట, ప్రార్థన చేసుకుంటాడంట. అంటే దేవునిలో ఆనందించడం తనకు తెలుసు బాగా. ఈ లోకంలో ఆనందించడం కాదు తను. వేరే వేరే వ్యాపకాలు, టైం ఉంటే మనం వేరు వేరు పనులు మనం పెట్టుకుంటాం మనం. బట్ హీ నోస్ హౌ టు ఎంజాయ్ ఇన్ గాడ్. దేవునిలో ఆనందించడం తనకు బాగా తెలుసు. ఒకసారి ఆలోచించేయండి, మన జీవితం అట్టి రీతిగా ఉన్నదా? ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవం మనకున్నదా? ఒకసారి ఆలోచించేయండి, మార్చుకోండి. మన జీవితం అట్టి రీతిగా మలుచుకోవాలి. అట్టి రీతిగా మలుచుకున్నప్పుడు నిజంగా మన జీవితంలో చాలా ఆనందాన్ని మనం పొందగలమండి. చాలా సంతోషాన్ని, నెమ్మదిని మనం పొందగలం, ధైర్యాన్ని మనం పొందగలం, నిరీక్షణ మనం పొందగలం. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒత్తిడితో కూడిన నీ జీవితంలో నిజంగా మనకి ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఒకటి, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అన్ని పరిస్థితుల్లో కూడా, మంచి పరిస్థితుల్లోనే కాదు, దుఃఖ పరిస్థితుల్లో కూడా ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. కష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఇంకా ప్రార్థన మనము మానకూడదు. అది రెండవది. మూడవది, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆలోచించండి మన జీవితాన్ని. ఈ కారణం చేత నేను దేవుని స్తుతించాలంటే ఈరోజు మనం ఇంతవరకు బ్రతికి మనం ఉంటాం. మనం హిజ్కియా అంటున్నాడు కదా, సజీవులు సజీవులే కదా నేను స్తుతించదనని చెప్తున్నాడు. ఎన్ని విషయాల్లో దేవుడు మనం స్తుతించాలండి. కారణాలు మనం వెతకొద్దు, ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండాలి, ప్రతిదినం కూడా. అది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దేవుని వాక్యం మనం చూసినప్పుడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవుని స్తోత్రం. అంటే దేవునిలో మనం ఎదుగుచు, ఈ లోకానికి వేరుగా జీవిస్తూ, విశ్వాస జీవితంలో మనం స్థిరపడుచు, ఒక ఇంటి వలె కట్టబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు నడుచుకున్నాడు. ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంచండి. అంటే ఆత్మీయంగా ఎదుగుతూ, ప్రత్యేకంగా జీవిస్తూ, విశ్వాసంలో వృద్ధి చెందుతూ, ఆత్మీయంగా కట్టబడుచు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనలో మనము నడవాలి. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్. ఇది క్రైస్తవ జీవిత విధానము. ఇది అయి ఉండాలి. ఆ కృతజ్ఞతలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. దేవుడు అనుగ్రహించిన రక్షణ విషయంలో, దేవుడు అనుగ్రహించిన క్షమాపణ విషయంలో, దేవుడు అనుగ్రహించిన తృప్తి విషయంలో, ఈ విధంగా అనేక విషయాలు దానిలో దాగి ఉండి నిత్యము కూడా ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ మనము ఈ విశ్వాసయాత్ర ముందుకి సాగుతూ ఉండాలి. మరొక వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15. ఓకే. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు జీవించాలి. ఇది క్రైస్తవ జీవిత విధానం. ఇవన్నీ మనం చేస్తూ సమయాన్ని పోయినాక, దినములు చెడ్డవి కనుక, మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పాటలు పాడుతూ దేవుని కీర్తిస్తూ దేవునిలో సంతోషిస్తూ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనకి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. దిస్ ఈజ్ ద క్రిస్టియన్ వే ఆఫ్ లైఫ్. కాబట్టి ఇది నాన్న ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు. డోంట్ టేక్ ఇట్ లైట్లీ. జస్ట్ ఇక్కడ విన్నాం కదా అని విడిచిపెట్టేయడం కాదు. ఒకసారి ఆలోచించేయండి. ఇది మన జీవితాల్లోకి అన్వయించుకోండి. మన జీవిత విధానాన్ని మార్చుకోండి. ఎల్లప్పుడూ కూడా మనము దేవునిలో సంతోషించేవారుగా ఉండాలి. దేవునిలో సంతోషించేవారుగా, ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉండాలి. ఇక్కడ ఎల్లప్పుడూ అనే మాట మనం చూసినప్పుడు దెర్ ఈజ్ నో టైమ్ ఫిక్స్డ్ హియర్. ఉదయం మనం స్తుతించాలి, ఉదయం సంతోషించాలి, ఈరోజు అని లేదు. దేవునిలో సంతోషించడం, ఎల్లప్పుడూ దేవునిలో సంతోషిస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. కాబట్టి ఇది క్రైస్తవ జీవిత విధానం. కాబట్టి ఇట్టి రీతిగా ఉంటున్నప్పుడు, ఇట్టి రీతిగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని రాజ్య వారసులుగా దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. ఎల్లప్పుడూ కూడా మనం ఆనందిస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మీతోటే ఉన్నాడు, మీరు ఆయనతోటే ఉన్నారు. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ దేర్ వెరీ మచ్. నువ్వు దేవుని వేరుగా లేవు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ పనిలో కూడా దేవుడు నీకు తోడుకుంటున్నాడు. నీ ప్రయాణంలో కూడా దేవుడు నీకు తోడుకుంటున్నాడు. నువ్వు నిద్రిస్తున్నప్పుడు కూడా దేవుడు నీకు తోడుకుంటున్నాడు. అంటే ఎల్లప్పుడూ కూడా ఆయన నీకు తోడుగానే ఉంటున్నాడు. కాబట్టి ప్రశస్తమైన సమయంలో ఈ 3 విషయాలు మనం నిత్యం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో ఎంతో తృప్తిని, ఎంతో సంతోషాన్ని మనం పొందుకోగలము. ఆ రక్షణ ఆనందాన్ని దేవుడు మనకి నీ రక్షణ ఆనందం నాకు అనుగ్రహించని చెప్పి దావీదు భక్తుడు ప్రార్థించిన రీతిగా కీర్తన 51లో ఆ రక్షణ ఆనందాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. కాబట్టి ఈ ప్రశస్తమైన సమయంలో అట్టి అనుభవాన్ని కలిగి అనునిత్యం కూడా దేవుని స్తుతించేవారు ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.